ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? కాన్ఫిడెంట్గా అడుగుతున్నాను. నన్ను ఎదవం చెయ్యాలని మీరు సంధ్య ఫిక్స్ అయ్యారు కాబట్టే ఇంత నాటకం ఆడారు, నన్ను నమ్మించి మోసం చేశారు. సూర్య, నువ్వు ఆవేశపడకుండా ఒక్కసారి మేము చెప్పేది విను. ఇంకేం వినాలమ్మా? ఇన్నాళ్ళు మీరు చెప్పిన తీయటి అబద్ధాలు, కళ్ళబొల్లి కబుర్లు, చేసిన మోసాలు ఇక చాలు. అసలు కన్న కొడుకుని మోసం చేయడానికి మీకు మనసెలా ఒప్పిందమ్మా? నాన్నా, మీరైనా చెప్పండి నాన్న. నాకు మాత్రమే సొంతం అనుకున్న సంధ్య దూరమై చాలా కాలమైందని మీకు ముందే తెలుసు కదా. అందుకే ఆ మహా తల్లి ఎప్పుడు ఏ తప్పు చేసినా నా మనసులో ఏ చిన్న అనుమానం వచ్చినా మీరిద్దరూ గుడ్డిగా దానికి సపోర్ట్ చేస్తూ నన్ను కన్విన్స్ చేయాలని చూశారు. అంతే కదా? అయినా నన్ను కనిపెంచింది మీరు. కానీ సంధ్య చేస్తున్న తప్పులు కనిపించకుండా చాలా బాగా మేనేజ్ చేశారు. మీ మాయలు చూసి అసలు నేను మీ కన్న కొడుకునేనా అనే అనుమానం నాకు కలిగింది. సూర్య, ఇక చాలు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడకు. ఇంకా చాలా వస్తున్నాయమ్మా. కానీ మీకు లేని గౌరవం, ప్రేమ, అభిమానం అన్నీ అడ్డొచ్చే మాటల్ని అదుపులో పెడుతున్నాయి. చూడు సూర్య, తల్లిదండ్రులుగా మేం మాత్రం ఎప్పుడూ నీ బాగే కోరుకున్నాం. నీ మంచి కోసమే నిజం చెప్పకుండా దాచాం. మంచా? ఏది మంచి? యుద్ధ ఖైదీగా విడుదలై రాగానే సంధ్య గురించి నేను అడిగితే మలేషియాలో ఉద్యోగం చేస్తుందని చెప్పడం మంచా? సంధ్యని చూడాలన్న కోరిక పెరిగి నేను పిచ్చోడ్నైపోతుంటే నన్ను కంట్రోల్ చేయడానికి ఆదివారం ఒక్కరోజు ముష్టి వేయడం మంచా? నీచాతి నీచంగా బజారు మనిషిలాగా సంధ్య ఒకే సమయంలో ఇద్దరి మగాళ్ళకి భార్యగా నటిస్తున్నా చూస్తూ కళ్ళు మూసుకోవడం మంచా? నోర్మల్ సూర్య, ఇంకొక మాట మాట్లాడావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. నువ్వు తిరిగి వస్తావని మేం కలలో కూడా ఎలా ఊహించలేదో, సంధ్య దూరం చేసుకున్న పసుపు కుంకాలు కూడా తిరిగి తన జీవితంలోకి వస్తాయని అలానే అనుకోలేదురా. అది తెలుసుకోకుండా నువ్వు నోటికొచ్చినట్టు వాగొద్దు. సూర్య, సంధ్య రెండో పెళ్లి విషయంలో తన తప్పేమీ లేదురా. ఆ తప్పు, నేరం అంతా మాదే. నువ్వు లేవని తెలిసినా నిన్ను మర్చిపోలేక నీ జ్ఞాపకాలతో పిచ్చిదైపోతున్న సంధ్యని చూసి మేం తట్టుకోలేక బలవంతంగా ఒప్పించి ఆకాష్తో మేమే పెళ్లి జరిపించావు. ఆ తర్వాతేరా నువ్వు తిరిగి వచ్చావు. నీ రాకతో ప్రశాంతంగా ఉన్న సంధ్య జీవితంలో తుఫాను చెలరేగిందిరా. నిన్ను చెక్ చేసిన డాక్టర్ గారు నీ మానసిక ఆరోగ్యం బాగోలేదు అని చెప్పారు. షాకు కలిగించేవి, ఆవేశం పెంచే ఎలాంటి విషయాలు కూడా నీకు చెప్పొద్దు అని చెప్పారు. అందుకేరా ఇన్ని రోజులు ఈ విషయాన్ని నీకు చెప్పలేక, మా గుండెల్లో దాచుకోలేక మాలో మేమే నలిగిపోయాం. ఈ సమస్యకి పరిష్కారం
నువ్వే చెప్పు తల్లి అని సంధ్యని బ్రతిమాలాం, వేడుకున్నావు. తప్పని తెలిసి కూడా కన్నవాళ్లుగా స్వార్థంతో ఆ బిడ్డ భవిష్యత్తు గురించి, బ్రతుకు గురించి ఆలోచించకుండా బలవంతంగా ఈ నాటకం ఆడటానికి మేమేరా ఒప్పించావు. ఇదంతా కేవలం నీ కోసమే చేశాన్రా, నీ ఆరోగ్యం కోసమే చేశావు. నీ చేత తాళి కట్టించుకున్న ఒకే ఒక కారణానికి ఈ ప్రపంచంలో ఏ ఆడది చేయలేని అగ్ని పరీక్షకి నిలబడిందిరా సంధ్య. అంత గొప్ప త్యాగం చేసి మా స్వార్థం కోసం బలిపశువైన సంధ్యని పట్టుకుని నోటికొచ్చినట్టు మాట్లాడడం చాలా తప్పురా. ఒకే ఒక్కసారి ఆలోచించు. నేను ఆకాష్ని పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా దారి నేను చూసుకుంటాను అని ఆ దేవత ఒక్క మాట అంటే కథ ఇంతవరకు వచ్చేది కాదురా. జరిగింది మొత్తం నీకు అప్పుడే చెప్పుంటే నువ్వు ఆనాడే గుండె పగిలి చచ్చిపోయేవాడిని, అంతే కదా. ఎప్పుడు తెలిసినా దానివల్ల కలిగే లాభం కన్నా నా జీవితానికి జరిగే నష్టమే ఎక్కువ. మీరంతా కలిసి నన్ను కళ్ళున్న అంధుణ్ణి చేశారు. నా స్నేహితుడి ముందు నేను తల దించుకునేలా చేశారు. నా పెళ్ళానికి మళ్ళీ పెళ్లి జరిపించి ఆ రహస్యాన్ని నా దగ్గరే దాచిపెట్టి దాని మొగుడు దగ్గర నేను చేతులు కట్టుకొని ఉద్యోగం చేస్తున్నానని తెలిసి కూడా మీరు నోరు మెదపకుండా మౌనంగా ఉన్నారంటే నీవి రాతి గుండెలనే కదా అర్థం. నిజం దాచి మీరు నా మానసిక ఆరోగ్యాన్ని కాపాడలేదు. కావాలని నా గుండెల్ని మీ పిడికిలతో పిండేశారు. ఇష్టం వచ్చినట్టు తొక్కి నా మనసుని ముక్కలు చేశారు. ప్రాణంతో తిరిగొచ్చినందుకు నన్ను ఒక జీవశవంగా మార్చారు. మీరు తల్లిదండ్రులు కాదు, చీటర్స్, బ్రోకర్స్. మీలాంటి వాళ్ళు నా కన్నవాళ్ళు అని చెప్పుకోవడానికి నాకు కంపరంగా ఉంది. జీవితంలో మొట్టమొదటిసారి మీరు నా అమ్మ నాన్న అని తలుచుకోవడానికే నేను సిగ్గుపడుతున్నాను. ఇంత జరిగిన తర్వాత ఇంకా నేను ఇంట్లో ఉండటం అనవసరం. ఈ క్షణంతో మీకు నాకు ఉన్న బంధం తెగిపోయింది. గుడ్ బై. సూర్య, నాన్న సూర్య, మాట్లాడకు సూర్య నాన్న. వద్దురా. ఒరేయ్ ఆగరా. నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దురా. వద్దురా, వెళ్ళొద్దురా, నా మాట వినరా. మమ్మల్ని నాన్న సూర్య, వెళ్ళొద్దురా. సూర్య, సూర్య. ఏమండి? చాలు పూల తోటలోకి వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఈ ప్రశ్నల్లో ఏ ఒక్కదాని గురించి ఆలోచించినా నాకు భయమే కనిపిస్తుంది. చేసిన పాపానికి శిక్ష అనుభవించడమే పరిష్కారం అనిపిస్తుంది. పిల్లలు సంతోషంగా ఉంటే చూడటంలో తల్లిదండ్రులకి తృప్తి ఉంటుంది, కానీ వాళ్ళ బాధలకి కారణమైన నాలాంటి వాళ్ళకి బ్రతికే అర్హత ఏమండి? 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 ఏమండి?
మీకేం కాదండి, మీకు నేనున్నానండి, మీకు నేనున్నానండి. ఏమండి, సూర్య ఫోన్ తీయరా. సంధ్య, అయ్యో ఇదేంటంటే ఆకాష్ సంధ్య ఇద్దరి ఫోన్లు రీచ్ అవ్వడం లేదు. ఏమండి ఏమండి ఏమండి, మీకేం కాదండి, మీకేం కాదు. అయ్యో భగవంతుడా, ఇంట్లో ఎవరూ లేరు, ఎవరి ఫోన్లు పనిచేయడం లేదు. జరిగిన తప్పులకి నేను క్షమాపణ చెబుతున్నాను. ఆయన ప్రాణాలు నువ్వే కాపాడాలి తండ్రి. ఏమండి, మీరేం భయపడకండి, మిమ్మల్ని నేను కాపాడుకుంటాను, నేను కాపాడుకుంటాను. ఏమండి 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 ఏమండి, నేను ఇప్పుడే వస్తాను. మీకేం కాదండి, నేనున్నాను. నేను ఇప్పుడే వస్తానండి, ఉండండి. మీకేం కాదు, మీరు అలాగే ఉండండి. ఇప్పుడే వస్తాను, వచ్చేస్తానండి, వచ్చేస్తాను. లక్ష్మి, అయ్యో ఆటో కూడా రావడం లేదే. అయ్యో భగవంతుడా. ఆపండి, 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 ఆపండి. అయ్యో ఆపండి, ఆపండి. ఆపండి, 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 ఆపండి. ఆకాష్, అమ్మ సంధ్య, ఏమైందమ్మా? ఏమైంది? మీ నాన్నకి హార్ట్ అటాక్ వచ్చిందమ్మా. ఏమండి, సంధ్య వచ్చిందండి, ఆకాష్ కూడా వచ్చాడు. ఏమండి, అయ్యో నాన్న, మీకేం కాదు. ఏమైంది? హార్ట్ స్ట్రోక్ వచ్చింది సార్. అవునా? అయితే ఐసీయూకి తీసుకురండి. ఏమండి, అమ్మా ఏడవకమ్మా, ఏడవకు. ఆంటీ, అంకుల్కి ఏం కాదు, మీరు ధైర్యంగా ఉండండి. నా ప్రాణం స్పృహ లేకుండా పడిపోయారు బాబు. ఇక ధైర్యం ఎక్కడి నుంచి వస్తుంది? భయం తప్ప. సడన్ గా ఏమైందమ్మా? సంధ్యని ఈ కళ్ళతో ఆకాష్ ఇంట్లో అతని భార్యగా చూసే వస్తున్నా. అసలు నేను మీ కన్న కొడుకునేనా అనే అనుమానం నాకు కలిగింది. మీరు తల్లిదండ్రులు కాదు, చీటర్స్, బ్రోకర్స్. మేము తనకి ద్రోహం చేశామని, మోసం చేశామని నోటికొచ్చినట్టు మాట్లాడాడమ్మా. ఎంత నచ్చ చెప్పాలని ప్రయత్నించినా సూర్య వినకుండా కోపంగా వెళ్ళిపోయాడమ్మా. వాడి మాటల్ని తట్టుకోలేక తప్పు మనదేనని ఆయన కుప్ప కూలిపోయారు. ఇంతకు ముందు ఒకసారి గుండె నొప్పి వచ్చింది. ఈ ఇంట్లోనే ఉండి రెస్ట్ తీసుకుంటున్నారు. మెల్లగా కోలుకుంటున్నారు. ఆయన ఆరోగ్యానికి ఏ దిగులు లేదనుకున్నాను.
ఇంతలోనే ఇలా హాస్పిటల్కి రావాల్సి వచ్చింది. సూర్య ఆవేశాన్ని తప్పుపట్టడానికి లేదంటే అతని స్థానంలో ఎవరున్నా అలాగే కోపడతారు. ఏంటండి మీరు కూడా అలానే మాట్లాడతారు? ఆయన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే కదా మేమంతా నిజాన్ని దాచి నాటకం ఆడాం. ఆ కోపంలో అర్థం చేసుకునే ఓపిక, ఎదుటి వాళ్ళ మాటలు వినే ఆసక్తి ఏదీ ఉండదు. సూర్య ఎక్కడికి వెళ్ళాడో ఏమని తెలుసా ఆంటీ? తెలీదు బాబు. కోపంగా మీకు నాకు ఇక ఏ సంబంధం లేదని వెళ్ళిపోయాడు. అంకుల్కి గుండెపోటు వచ్చిన తర్వాత ఫోన్ చేస్తే సూర్య నంబర్ పని చేయలేదు. ఏం తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఆ దేవుడు పంపినట్టు మీరే వచ్చారు. కోపం బాధలో ఉన్న సూర్య ఏమైపోయాడో ఎక్కడికి వెళ్ళాడో అని బాధపడాలో, లేక ట్రీట్మెంట్ తీసుకుంటున్న మీ అంకుల్కి ఏమవుతుందని భయపడాలో నాకు తెలియడం లేదు బాబు, నాకు తెలియడం లేదు. అంత నా కర్మ, నా కర్మ. అమ్మా ప్లీజ్ అమ్మా ఏడవకు, ఏడవకమ్మా. అమ్మ సంధ్య, కన్న ప్రేమతో అందరి జీవితాల్లో క్షోభ పెట్టినందుకు ఆ దేవుడు ఇలాంటి శిక్ష వేస్తాడనుకోలేదమ్మా. అమ్మా మీరేది కావాలని చేయలేదు, ఎవరి మీద కోపం కూడా లేదు. అలాంటప్పుడు నిన్ను నువ్వు నిందించుకోవద్దమ్మా. అవునంటీ, దీనంతటికీ కారణం మీరెవరూ కాదు, నేను. కేవలం నేను ఒక్కన్నే. సంధ్య పేరుని విని మొదటిసారి చూసినప్పుడే ఇష్టపడ్డం వల్లే అందరి జీవితాలు డిస్టర్బ్ అయ్యాయి. సంధ్యని పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటాననుకున్నాను, కానీ ఇన్ని సమస్యలకు కారణమవుతానని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సంధ్యకు పెళ్ళంటే ఇష్టం లేదని చెప్పినా సరే ఎమోషనల్గా నేనే తనని టార్చర్ పెట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఇంతవరకు తీసుకొచ్చాను. అసలు నేనే మీ జీవితాల్లోకి రాకపోయి ఉంటే మీ ఫ్యామిలీ అంతా ఏ కష్టం లేకుండా ఉండేవాళ్ళు. వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. నీ ప్రశ్నలన్నిటికీ నేను సమాధానం చెప్తాను సూర్య. దయచేసి నాతో ఇంటికి రా, మాట్లాడుకుందాం. ఏం మిగిలిందని మాట్లాడుకోవాలరా? నా జీవితాన్ని ప్రశ్నగా మార్చి ఏం సమాధానం చెప్తావు? ఎందుకు సూర్య ఇలా మాట్లాడుతున్నావు? నీ ఆవేశాన్ని బాధని అర్థం చేసుకోగలను. తప్పొప్పులు ఇలా కోపంలోనూ మత్తులోనూ తెలుసుకునేటివి కాదు. దాని గురించి ఖచ్చితంగా మనం మాట్లాడుకుందాం. నేను మాట్లాడను. నీతోనే కాదు, నా పెళ్ళంతో, మా అమ్మా నాన్నతో, ఎవరితో మాట్లాడను. నా పెళ్ళం గురించి ఎన్నోసార్లు నీ దగ్గర బాధపడ్డాను. దాని మీద ఎంత ప్రేమని పెంచుకున్నారో కూడా చెప్పాను. అన్నీ విని కూడా నీకు మోసం చేయాలని ఎలా అనిపించిందిరా? అమ్మ, నాన్న, సంధ్య అందరికన్నా నిన్నే ఎక్కువగా నమ్మాను. అందుకేనా అందరికన్నా ఎక్కువ మోసం చేశావు? సూర్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? అసలు నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నావో తెలుస్తోందా? ఎందుకు తెలీదు, చూపు మత్తుగా ఉందేమో, కానీ
నా గతి బ్రతుకు ఇంత చెత్తగా మారడానికి కారణం మీరే. ఫ్రెండ్షిప్ ముసుగులో నువ్వు, ప్రేమ ముసుగులో అది, ఇద్దరు నన్ను మోసం చేశారు. నా లైఫ్ నాశనం చేశారు, మోసం చేశారు. సూర్య, నన్ను ఒంటరిగా వదిలేశారు. అందరూ మోసం చేశారు. సూర్య, మోసం చేశారు. సంధ్య, నువ్వేంటి ఇక్కడ? వదలరా, ఎక్కడికి తీసుకొచ్చారా? మీ ఇంటికే సూర్య. ఇల్లా? నాకు ఇల్లు లేదు, ఎవరూ లేరు. అందరూ మోసం చేసిన నాలాంటికి చేతిలో మందు, చెట్టు కింద నిద్రే కరెక్ట్. సూర్య ప్లీజ్, సూర్య లోపలికి వెళ్ళి మాట్లాడుకుందావరా? సూర్య ప్లీజ్, సూర్య. వద్దు, నేను రాను. సూర్య, నన్ను ముట్టుకోవద్దు, నా కంటికి కనిపించద్దు. ఓవే. రా సూర్య ప్లీజ్, సూర్య. నన్ను వదిలేసి మళ్ళీ ఎలా పట్టుకుంటుంది? సారీ, నీ పెళ్ళాన్ని నీ ముందే తిడుతున్నాను. నన్ను మోసం చేసినందుకు తిట్టినా తప్పులేదు. అందరూ కలిసి నన్ను ఎదవని చేశారు. మీరు ఆడుకోవడానికి నా మనసే దొరికిందా? కొంచెం కూడా జాలి లేదరా మీకు? అసలు మీరు మనుషులే కాదు, రాక్షసులు. మోసం చేశారు. నన్ను నమ్మించి మోసం చేశారు. నన్ను నమ్మించి మోసం చేశారు. నన్ను మోసం చేశారు. సంధ్య, నిన్నెంతగా ప్రేమించాను, నా గుండెల్లో పెట్టుకొని పిచ్చోళ్ళ ఆరాధించాను. నువ్వు కూడా నన్ను అంత పిచ్చిగానే ప్రేమించావు కదా? ఆ ప్రేమంతా ఏమైపోయింది?
2 జస్ట్ 2 నా కోసం ఆగలేకపోయావా? నా మొగుడు శత్రువుల చేతిలో చచ్చాడు, ఈ జన్మలో ఇక రాడు అని ఫిక్స్ అయిపోయి మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? ఆకాష్ నీ మెడలో తాళి కడుతున్నప్పుడు నేను వేసిన 3 ముళ్ళు గుర్తు రాలేదా? వాడి భార్యగా బతుకుతున్నప్పుడు నాతో వేసిన 7 అడుగులు నీ గుర్తు రాలేదా సంధ్య? భార్యాభర్తలుగా మనం గడిపిన రోజులు, ఆ నవ్వులు అన్నీ నువ్వెలా మర్చిపోయావే చీటర్? నన్ను ఎలా మోసం చేశావు? మోసం చేశావు. రాలు పూల తోటలోకి ఆమని రాకుండేనా, నిసిరాతిరైన ఆకాశం వెన్నెల లేకుండేనా, మసకేసిన మలి సంధ్య తొలి సంధ్యను తుట సింధూరం, నీలరాలు సిరిమల్లి అవని సిగలు సౌభాగ్యం, ఎడారి దారి భారమైన వసంత కోకిల వనమంతా పిలుపులా, వసంత కోకిల జగమంతా గెలుపులా. వాళ్ళు ఇంట్లో లేరు. లేరా? ఎక్కడికి వెళ్ళారు? మావయ్య గారికి హార్ట్ స్ట్రోక్ వచ్చిందండి. హార్ట్ స్ట్రోకా? నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారు? ఎక్కడున్నారు? సూర్య, టెన్షన్ పడకు. ఆయన కండిషన్ ఇప్పుడు స్టేబుల్గా ఉంది. ఆ రోజు నీకోసం మేము ఇంటికి రావటం మంచిదైంది. లేదంటే అంకుల్ ప్రాణాలకి చాలా ప్రమాదం అయి ఉండేది. అంత నా వల్లే సంధ్య. నాన్నకి హార్ట్ ప్రాబ్లం ఉందని తెలిసి కూడా పిచ్చోడిలా వాళ్ళ మీద అరిచాను. నా ఆరోగ్యం కోసం వాళ్ళు ఆలోచిస్తే ఆవేశంతో నేను సూర్య ప్లీజ్, అంకుల్కేం కాలేదు. ఇప్పుడు ఆరోగ్యంగానే ఉన్నారు. మీరొకసారి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి. మావయ్య గారి ఆరోగ్యం పూర్తిగా సెట్ అయిపోతుంది. ఏ మందు, ఏ సర్జరీ ఇవ్వలేని ధైర్యం, ప్రాణం మీ మాటలు మీలో వచ్చిన మార్పు ఇస్తుంది. సరే సంధ్య, వెళ్తాను. జరిగింది మొత్తం మర్చిపోయినట్టే కదా? కంప్లీట్గా మై ఫ్రెండ్. ఇక మీదట కూడా మన ఫ్రెండ్షిప్ ఇలాగే కంటిన్యూ అవుతుంది కదా? అందులో ఏ డౌట్ లేదు. మనం ఫ్రెండ్స్ ఫర్ లైఫ్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ వెరీ మచ్. నేను కాఫీ వేడి చేసి తీసుకొస్తాను. ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి. సంధ్య, థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్.
ఎందుకు లక్ష్మి ఆ కన్నీళ్ళు? నేను బాగానే ఉన్నాను కదా. సమయానికి సంధ్య ఆకాష్ వచ్చారు కాబట్టి సరిపోయింది. లేదంటే నేను ఒక్కదాన్నే మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకొచ్చేదాన్నా, మిమ్మల్ని ఇలా ఆరోగ్యంగా చూసేదాన్నా. డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలని చెప్పగానే క్షణం ఆలోచించకుండా ఖర్చు గురించి ఆలోచించొద్దని ఆపరేషన్కి ఏర్పాట్లు చేయమని చెప్పాడండి ఆకాష్. ఏ జన్మ బంధమో, మనకి కష్టం వస్తే చాలు సహాయం చేయడానికి ఆకాష్ సిద్ధంగా ఉంటాడు. సూర్య లేనన్ని రోజులు సంధ్య బాధ్యత తీసుకుంది. సూర్య ఉన్నా కూడా ఇప్పుడు ఆకాష్ కొడుకులా సాయం చేశాడు. లక్ష్మి, సూర్య ఇంటికొచ్చాడా? సంధ్య ఫోన్ ఏమైనా చేసిందా? నాన్న, నాన్న, నన్ను క్షమించండి నాన్న. సంధ్యని ఆకాష్ భార్యగా చూసేసరికి కోపం తట్టుకోలేక నిజాన్ని దాచారన్న ఆవేశంతో నోటికొచ్చినట్టు మాట్లాడేశాను. కన్నవాళ్ళని అనరాని మాటలని మిమ్మల్ని బాధ పెట్టాను. నీ కోపాన్ని నేను అర్థం చేసుకోగలనురా. నిజాన్ని దాచి తప్పు చేసినందుకు మేమే నీకు క్షమాపణ చెప్పాలి. మీరు నిజాన్ని దాచింది నా కోసమే కదా నాన్న. నా క్షేమం కోసం మీరు ఆలోచించారు. నేనేమో కళ్ళు మూసుకుపోయి మీరు ఇలా హాస్పిటల్ అడ్మిట్ అవ్వడానికి కారణమయ్యాను. సూర్య, సంధ్య ఆకాష్ని కలిసావా? వాళ్ళు నీకోసమే వెతకడానికి వచ్చారు. కలవటమే కాదమ్మా, నా కళ్ళు తెరిపించారు. నన్ను ఇంటికి తీసుకొచ్చి జరిగింది మొత్తం చెప్పారు. నేను చనిపోయాననుకొని సంధ్యకి ఇష్టం లేకపోయినా వేరే పెళ్లి చేసుకుంది. తనకంటూ ఒక జీవితాన్ని మొదలుపెట్టింది. నేనే ఇంకా గతాన్నే తలుచుకుంటూ సంధ్యని, మీ అందరినీ బాధ పెట్టాను. రేయ్, నువ్విలా మాట్లాడుతుంటే ఎంత సంతోషంగా ఉందో తెలుసా? నీలో ఇలాంటి మార్పు వస్తుందని తెలుసుంటే నువ్వు వచ్చిన వెంటనే నిజం చెప్పేవాళ్ళం. నాన్న, జరిగిందేదో జరిగిపోయింది. ఇక దాని గురించి మాట్లాడద్దు. అమ్మా, డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చారా? ఇంకా ఎన్ని రోజులు హాస్పిటల్లో ఉండాలని చెప్పారు? సర్జరీ జరిగింది కదా, ఇంకొన్ని రోజులు ఉండాలని చెప్పారు. సరే నాన్న. నాన్న సూర్య, కాలాన్ని వెనక్కి తిప్పడం ఎవ్వరి తరం కాదు. నీకు మేమున్నాం. మా ఊపిరి ఉన్నంతకాలం నీకు తోడుగా ఉంటాం. ఇక నుండి నీ జీవితంలో సంధ్య ఉండదన్న చేదు నిజాన్ని గుర్తుపెట్టుకో. ఇక నుండి ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి దారి వాళ్ళది. ఒకరిని ఒకరు అర్థం చేసుకుని బ్రతకాలే తప్ప ఇబ్బంది పడకూడదు సూర్య. నీ నుండి అంతకు మించి మేమేం కోరుకోవడం లేదు సూర్య. అర్థమైంది నాన్న. అమ్మా, ఈ డబ్బు నీ దగ్గర ఉంచు. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేయి. అలాగే సూర్య. వెళ్ళొస్తానమ్మా. వెళ్ళొస్తాను నాన్న. జాగ్రత్త. అలాగే నాన్న.
ఏమండి, సూర్య ఇలా మాట్లాడతాడని, ఇంత సులువుగా అర్థం చేసుకుంటాడని నేను అస్సలు ఊహించలేదండి. నాకు కూడా అదే అనుమానంగా ఉంది లక్ష్మి. నేను ఆనందంగా చెబుతుంటే మీరేంటి అనుమానం అంటారు? భార్యే లోకంగా బ్రతికినవాడు ఒక్క రోజులో ఇంతలా ఎలా మారిపోయాడా అని. సంధ్య ఆకాష్ మాటల వల్ల మారానని చెబుతున్నాడు కదా. రాతని మార్చడం తన తరం కాదని సర్దుకుపోవడం అలవాటు చేసుకుంటున్నాడు. దేశం కోసం యుద్ధం చేసినవాడు ఇక నుంచి తన గతంతో తానే యుద్ధం చేసుకుంటాడన్నమాట. గెలుపు కోసం కాకపోయినా మరపు కోసం పోరాడబోతున్నాడు. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. ఏం చేస్తున్నారు ఇక్కడ? నోరెందుకలా పెట్టారు? నోరు తెరవండి. మిమ్మల్నే. సిగరెట్ కాల్చారా? అంటే నువ్వేమో వంటింట్లో ఉన్నావు, నాకు మాట్లాడడానికి ఎవరూ లేరు, బోరింగ్గా ఉండి ఒక్కటి కూడా కాదు, సగమే కాల్చాను. నువ్వు వస్తున్నావని మిగిలింది విసిరేశాను. పోనీ తీసివనా? మళ్ళీ కాల్చుకుంటారా? ఎందుకు సంధ్య, వద్దు. నువ్వు వచ్చావు కదా, నువ్వు నా ఎదురుగా ఉండి మాట్లాడుతుంటే వేరే దేని మీద ధ్యాస ఉండదు డార్లింగ్. అంటే ఆర్మీ క్యాంపులో ఉన్నప్పుడు ఫ్యాక్టరీ గొట్టంలాగా నిత్యం పొగ వదులుతూ ఉన్నారన్నమాట, అంతేనా? చచా, డ్యూటీలో ఉన్నప్పుడు అలాంటి పాపాలు నేనెందుకు చేస్తాను? డ్యూటీలో ఉన్నా ఇంట్లో ఉన్నా పాపం పాపమే. సిగరెట్ కాల్చొద్దని పెళ్ళైన మొదటి రోజు నుంచి నేను చెప్తూనే ఉన్నాను. అసలు నా మాట మీరు వింటున్నారా? సంధ్య, నేను కాల్చేది రోజుకు 2-3 అంతే, ఎక్కువేం కాదు. ఎన్నైనా సరే సిగరెట్ ఆరోగ్యానికి మంచిది కాదని మీకు తెలీదా? మీకు కొంచెం దగ్గొస్తేనే నా ఊపిరి ఆడినంత పని అవుతుంది. అలాంటిది ఈ సిగరెట్ వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే నేనేమైపోతానని మీరు ఆలోచించరా? మీరిప్పుడు ఆరోగ్యంగా ఉంటేనే నేను ఆనందంగా ఉంటాను. జీవితాంతం మీతో కలిసి ఉండాలని కోరుకుంటున్నాను. మీరు మాత్రం అదేమి పట్టించుకోకుండా మీ పాటికి మీరు ఇలా సిగరెట్లు కాల్చి ఆరోగ్యం పాడు చేసుకుంటే ఎలా అండి? మీ గురించి కాకపోయినా నా గురించి అయినా ఆలోచించాలి కదండి. అయ్యో సంధ్య, ఏంటిది? ఇంత చిన్న విషయానికి కాదులే, పెద్ద విషయమే. నువ్వు ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం బాగోలేదు సంధ్య. మీకు నేను, నాకు మీరు ఎప్పటికీ దూరం కాకూడదండి. అలాంటి రోజే వస్తే నా కంఠంలో ప్రాణం ఉండదు. లేదు, ఇంకా గతాన్ని గుర్తు చేసుకుంటూ సంధ్యని నా భార్యగా భావించడం కరెక్ట్ కాదు. ఎవరి లైఫ్ వాళ్ళదని సంధ్య అమ్మ నాన్న చెప్పిన మాటలకి విలువనివ్వాలి. కానీ ప్రాణంగా ప్రేమించిన సంధ్యని మర్చిపోవడం అంత సులువు కాదు. కానీ సంధ్య ఇప్పుడు ఆకాష్ భార్య కదా, అంతకుముందు నా జీవితం కదా. సంధ్య ఎప్పటికీ నా జీవితంలో జరగని జ్ఞాపకంగా ఉండిపోతుందే తప్ప చెదిరిపోయే కలలా మారిపోలేదు.
మాయమవ్వలేదు. నా ఆలోచనలు కరెక్ట్ కాదు, కానీ బయటపడ్డం, సంధ్యని మర్చిపోవడం నా వల్ల కాదు. నో 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 నో. అమ్మా, పండు విషయంలో నేను చేసింది తప్పే. దానికి పరిహారం ప్రాయశ్చిత్తం ఏంటో తెలియక నీ దగ్గరకు వచ్చాను. పండు మనసు మార్చి నాకు దూరం అయ్యేలాగా చూడు తల్లి. దివ్య మాత్రమే నా భార్యగా నా జీవితంలో ఉండేలా వరం ఇవ్వు. घोरेभ्यो धा घोरेभ्यो घोरघोरधरेभ्यः सर्वेभ्यो सर्वेभ्यो नमस्ते अस्तु रूपेभ्यः। ओम दुर्गा सवा महालक्ष्मी गौरी च चंडिका सर्वज्ञा सर्वलोकेशे सर्वकर्मफलप्रदा। అమ్మా, పూజ ఎవరి పేరు మీద చేయించాలమ్మా? పండు. పండు నామధేస్యః సహ కుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య విజయ వయుః ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థం ఆమయోః సకల గణ దుర్దోష పరిహారార్థం శ్రీ దుర్గాంబికా దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు। అమ్మా తల్లి, ఏంటమ్మా ఈ ట్విస్ట్? పరిష్కారం కోసం నీ గుడికొస్తే సమస్యను కూడా ఇక్కడికే తీసుకొచ్చావా? నా మీద నీకు కూడా ఇంత కోపమైతే ఎలా తల్లి? అమ్మయ్యా, వెళ్ళిపోయింది. అబ్బా, కళ కనపడతలా? సారీ భయ్యా, చూసుకోలేదు. బాబ్జీ, అమ్మ బాబోయ్, చూసేసింది. ఒరే బాబ్జీ, లగెత్రోయ్. బాబ్జీ, బాబ్జీ ఆగు. బాబ్జీ, 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 బాబ్జీ ఎటు వెళ్ళిపోయాడు? బాబ్జీ, అమ్మో, బాబ్జీ, బాబ్జీ. అసలు నేను చూసింది బాబ్జీనేనా లేక నా భ్రమ? ఒకవేళ బాబ్జీ గురించి ఎక్కువ ఆలోచించటం వల్ల ఎవరిని చూసినా బాబ్జీలానే అనిపిస్తున్నారేమో. అమ్మయ్యా, అమ్మవారి దయగలుగుతుందని గుడికొస్తే పండును చూసి దాక్కోవాల్సి వచ్చింది. మళ్ళీ రాకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? వసంత
కొట్టేసి మరీ లాక్కెళ్తాను. ఒక ఫ్రెండ్గా నాకు ఆ హక్కు ఉంది, అధికారం ఉంది. మన మధ్య ఏ బంధం లేనప్పుడే నువ్వు నా ప్రాణాలు కాపాడావు. ఫ్రెండ్స్ అయిన తర్వాత సైట్లో ఒకసారి ప్రమాదం జరగకుండా నువ్వు అడ్డుకున్నావు. అలాంటి నిన్ను, నీ ప్రాణాల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుంది. అది కాదు ఆకాష్, ఈరోజు అంటే తెలివికి ఎక్కువ తాగేశాను. ఇక నుండి నేను కంట్రోల్లోనే ఉంటాను. నాకు నమ్మకం లేదు. ఆకాష్, నా మాట విను. నేను వినను. నువ్విప్పుడు నాతో రాకపోతే మన ఫ్రెండ్షిప్ మీద ఒట్టే. ఈ జీవితంలో నీకు ఆకాశ్ అన్నవాడు కావాలో వద్దో డిసైడ్ అవ్వు. లైఫ్ టైం ఒక ఫ్రెండ్గా ఉండాలి అనుకుంటే నువ్వు నాతో పాటు రావాలి, లేదంటే ఇక్కడే ఉండిపో. పద. ప్లీజ్ సూర్య, స్కూల్ పిల్లాన్ని హాస్టల్కి తీసుకెళ్తున్నట్టు మొహం అలా పెట్టుకోకు. నువ్వు వచ్చేది నీ బెస్ట్ ఫ్రెండ్ ఇంటికే. అది నీ ఇల్లు లాంటిదే. అక్కడుండేది నీకు తెలిసిన సంధ్యే. సో నువ్వు కొత్తవాడ్లా అస్సలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అమ్మవారు గుళ్ళో నాకు సాయం చేస్తారనుకుంటే పండుని ఎందుకు వచ్చేలా చేసింది? అంటే ఆ దేవత నాకు సపోర్ట్ చేస్తుందా, పండుకి సపోర్ట్ చేస్తుందా? బాబ్జీ, ఇంత తొందరగా వచ్చేసావేంటి? వర్క్ తొందరగా అయిపోయిందా? ఈ రోజు ఆఫీస్కి వెళ్ళలేదు. ఏంటి, ఆఫీస్కి వెళ్ళలేదా? అంటే ఉదయం నుంచి ఇంట్లోనే ఉన్నావా? అవును. ఏమైంది బాబ్జీ, ఎందుకలా డల్గా ఉన్నావు? దేవుడికి నా మీద దయ కలగలేదు దివ్య. ఏ సమస్య అయితే తీరిపోవాలని నేను గుడికి వెళ్ళానో అదే సమస్య నన్ను వెతుక్కుంటూ గుడికి కూడా వచ్చింది. ఏంటి, వచ్చిందా? ఆ? అంటే నీ సమస్య ఆఫీస్లో ఇష్యూ కదా? ఒక మనిషా, అమ్మాయా? చచ్చా, ఆ అమ్మాయి ఏంటి? ఆఫీస్లో ప్రాబ్లం గురించే మాట్లాడుతున్నాను. దేవుడికి దండం పెట్టుకుని రిటర్న్ అవుతుంటే అప్పుడే ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది. మేనేజర్తో మాట్లాడిన తర్వాతే తెలిసింది నా ప్రాబ్లం ఇంకా క్లియర్ అవ్వలేదని. ఓ, దానికే ఇంత ఫీల్ అయితే ఎలా బాబ్జీ? ఈ రోజే కదా మొక్కుకున్నావు, ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి, అంతా క్లియర్ అయిపోతుంది. నువ్వు మాత్రం ఇలా డల్గా ఉంటే నాకు నచ్చట్లేదు బాబ్జీ. ఎప్పుడు నవ్వుతూ నవ్విస్తూ ఉంటేనే బాగుంటుంది. కావాలంటే ఆ జాబ్ మానేసి వేరే జాబ్ చూసుకో, అంతేకాని ఇలా మూడిగా డిప్రెషన్తో ఉండొద్దు ప్లీజ్. సరే దివ్య, నేను నార్మల్ గానే ఉంటాను, నువ్వు నా గురించి ఫీల్ అవ్వద్దు. ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటాను బాబ్జీ? ఇంతకు ముందు వరకు అంటే నీ విలువ నాకు తెలీదు, కానీ ఇప్పుడు తెలిసి కూడా ఏం పట్టించుకున్నట్టు ఉండలేను కదా. అర్థమైంది దివ్య, నీకు నచ్చినట్టే ఉంటాను. థ్యాంక్ యూ. నీ స్వచ్ఛమైన ప్రేమకి న్యాయం చేయలేకపోతున్నందుకు సారీ దివ్య. హాయ్ పండు. ఈ పండుకి బొత్తిగా పని పట్ట లేనట్టుంది. అయితే నాకు మెసేజ్ పెట్టడం, లేదంటే దివ్యకి కాల్ చేసి జరిగింది మొత్తం చెప్పడం.
కర్మరా బాబు. అమ్మా అమ్మా ఆష్. అడకత్తెరలో పొగ చెక్క అయిపోయింది నా బతుకు. పండు పూజలా జరిగింది. అమ్మవారు కరుణించారా? నీ స్వామివారు రెస్పాండ్ అయ్యారా? కోరిన వెంటనే నెరవేరడానికి ఇదేమైనా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లా ఆర్డర్ అనుకున్నావా? అడిగిన వెంటనే తీసుకోండి మేడం అని ఇచ్చేయడానికి. డోంట్ వరీ పండు, నీది స్వచ్ఛమైన ప్రేమ కాబట్టి అమ్మవారు ఫాస్ట్ గానే రెస్పాండ్ అవుతుందిలే. ఏమో దివ్య, నా లవర్ని నేను చాలా మిస్ అవుతున్నాను. ఈ రోజు గుళ్ళో కూడా ఎవరినో చూసి అతనే అనుకున్నాను. అతని కోసం ఎంత ఎదురు చూస్తున్నా నాకు నిరాశే మిగులుతుంది. రోజు రోజుకి ప్రేమ పెళ్లి మీద నా నమ్మకం తగ్గిపోతుంది. అలా మాట్లాడకు పండు. నీలాంటి లవర్ని మిస్ చేసుకోవటం అతని దురదృష్టం. నీకు సపోర్ట్ చేయడానికి నేను, మా హస్బెండ్ ఎప్పుడూ రెడీగా ఉంటాం. నువ్వు ధైర్యంగా ఉండు. సరే దివ్య, నువ్వు ఫ్రీ అయ్యాక ఇంటికి రా. ఓకే పండు, బాయ్. బాయ్. పండు లవర్ చీట్ చేస్తున్నాడో లేక వేరే ఏదైనా కారణం ఉందో తెలియడం లేదు. వాడు ఎలాంటి వాడైనా సరే పండు కోసమైనా తన ప్రేమను గెలిపించాలి. ఏదో ఒక ప్లాన్ చేసి ఇద్దరిని ఒకటి చేయాలి. అమ్మా, ఎప్పుడూ లేనిది ఇలా చేయగలిందేంటి? అలవాటైన పనైనా అప్పుడప్పుడు ఈ చిన్న చిన్న ప్రమాదాలు ఎందుకో? రా సూర్య. కొత్త చోటుకొచ్చినట్టు అలా నిలబడిపోయావే. లోపలికి రా సూర్య. సంధ్య, సూర్య కొన్ని రోజులు మనతో పాటు ఈ ఇంట్లోనే ఉంటాడు. సూర్య కమ్, నీ రూమ్ చూపిస్తాను.